డిక్టేషన్ అంటే ఉల్లేఖనం అని అర్థం. మన పిల్లలు తెలుగులో ఎంత చక్కగా రాస్తున్నారా చూద్దామని ఒక పాఠశాలలో ఉల్లేఖనం చెప్తూ మీ పేరు రాయండి, కొన్ని వాక్యాలు రాయండి అని ఒక 30-40 మంది పిల్లలకి చెప్పాను. చాలా మంది పిల్లలు కొన్ని తప్పులు, అక్కడక్కడ తప్పులు, కొంతమంది పిల్లలు ఏమి తప్పులు లేకుండా రాయడం బాగుంది. ఓకే, ఓ 10-15 పేపర్లు అయిపోయిన తర్వాత ఒక కాగితం మీద చూస్తే కొంచెం కూడా అర్థం కాలేదు. నపరా నవనా అని ఉంది మొదటి వాక్యం. ఎంత ప్రయత్నించినా అదేమిటో అర్థం కాలేదు. భరాతే దశామో అనుంది మళ్ళీ తర్వాత. ఏమిట్రా అని ఆ విద్యార్థిని పిలిచి అడిగితే వాడు అంటాడు, నా పేరు నవీన్ అని రాసేటవాడు. అంటే ఒక్క గుణింతం కూడా వాడకుండా అన్ని మొదటి అక్షరాలు నాపరా నవనా అని రాసేటవాడు. నా పేరు నవీన్కి భారతదేశము అని చెప్తే భరాతే దశామో అని రాసేసాడు. తెలుగు భాష ఎంత అద్భుతమైన భాష అంటే, మస్తిష్కంలో ఏ అక్షరాన్ని ఆలోచిస్తామో కాగితం మీద సరిగ్గా అదే అక్షరం ఆవిష్కారం అవుతుంది. కాబట్టి ఒక్క తప్పు కూడా లేకుండా రాయదగిన అద్భుతమైన భాషల్లో ఒకటి మన తెలుగు భాష. ఏ అక్షరం రాస్తున్నారు, దానికి ఏ గుణింతాన్ని ఇస్తున్నారు, ఏ ఒత్తిని జత చేస్తున్నారని మెదడులో ఆలోచించి రాయగలిగితే 100 పేజీలు రాసినా సరే ఒక్క తప్పు కూడా లేకుండా రాయగలిగిన చాలా చక్కటి భాష మన తెలుగు భాష.